పీఎం కిసాన్ పై శుభవార్త 10,000 రూపాయలు అకౌంట్లో పడేటువంటి అవకాశం ఉంది. పీఎం కిసాన్ 22వ విడత కోసము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి పీఎం కిసాన్ కు సంబంధించి 2,000 రూపాయలు మాత్రమే వస్తాయి. మరి 10,000 రూపాయలు అంటున్నావు, ఏ విధంగా ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము. మరి 10,000 రూపాయలు మీ అకౌంట్లో పడాలంటే తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. అయితే పీఎం కిసాన్ డబ్బులపై అదిరిపోయే న్యూస్. త్వరలోనే రైతుల అకౌంట్లలో 10,000 రూపాయలు ఇక పండగే. అయితే పీఎం కిసాన్ మొత్తాన్ని 10,000కి పెంచాలన్న డిమాండ్, ఎంఎస్పీకి చట్టబద్ధ హామీపై ఈ ఆశలు, ఎరువుల సబ్సిడీలో సంస్కరణలు, 2026 బడ్జెట్లో రైతులకైతే ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది అయితే మనకు అర్థమవుతుంది. అయితే మొత్తంగా దేశవ్యాప్తంగానైతే అన్ని ఈ వస్తువుల రేట్లు పెరగడంతో వ్యవసాయానికి కూడా అధిక భారం అనేటువంటిది రైతన్నల మీద పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి బడ్జెట్ ఉందో దాన్ని కూడా పెంచాలి అనేటువంటి ప్రతిపాదన అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అయితే ఇప్పటికే రావడం జరిగింది. 2026 కేంద్ర బడ్జెట్కు ముందుగా దేశవ్యాప్తంగా రైతుల్లో ఆశలు, ఆందోళనలు రెండూ కలగలిసి ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ప్రభుత్వం ఈసారి తీసుకునే కీలక నిర్ణయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి మనస్సులో తిరుగుతున్నటువంటి ప్రధాన ప్రశ్న 3 మాత్రమే. ప్రతి ఏడాది అందుతున్నటువంటి పీఎం కిసాన్ సాయము పెరుగుతుందా? కనీస మద్దతు ధరకు చట్టపరమైనటువంటి హామీ వస్తుందా? అలాగే ఎరువులు వంటి కీలక సబ్సిడీలో కోత పడుతుందా? రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థిక నిపుణుల అంచనాలు చూస్తే ప్రభుత్వం రైతులకు నేరుగా నగదు బదిలీపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని, అదే సమయంలో సబ్సిడీ వ్యవస్థను సక్రమంగా సంస్కరించే ప్రయత్నాలు చేయవచ్చని తెలుస్తుంది. అయితే 2026 బడ్జెట్లో ఖచ్చితంగా రైతులకు సంబంధించినటువంటి సంస్కరణలు ఉంటాయి అని చెప్పేసి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే నాకు తెలిసినంత వరకు అయితే ముఖ్యంగా ఎరువుల విషయంలోనైతే కేంద్ర ప్రభుత్వం కొంత సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే పెరిగినటువంటి అధిక ఎరువుల ధరలు మరియు ఇప్పుడు ఉన్నటువంటి అధికమైనటువంటి కూలీల రేట్లతోని వ్యవసాయం అనేటువంటిది అన్నదాతలకు భారంగా మారింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఎరువుల సబ్సిడీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బడ్జెట్ 2026లో రైతులు అత్యధికంగా ఆశిస్తున్న అంశం పీఎం కిసాన్ పథకం. ప్రస్తుతం ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తున్నారు. అయితే పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణము, సాగు ఖర్చులు, ఇంధన ధరల నేపథ్యంలో ఈ మొత్తం సరిపోవడం లేదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ మొత్తాన్ని 10,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మిజోరాం జిల్లా చాంద్పూర్ తాలూకాకు చెందిన రైతు మోహిత్ చౌదరి మాట్లాడుతూ ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయని, కానీ రైతులకు వచ్చే ఆదాయం ఆ స్థాయిలో పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచితే రైతుల చేతిలో నేరుగా నగదు పెరుగుతుందని, ఇది వారి ఆర్థిక స్థితిని కొంతవరకు బలోపేతం చేస్తుందని బ్రిగ్ వర్క్ రేటింగ్స్ వంటి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే నేరుగా డబ్బు బదిలీ చేయడం వల్ల మధ్యవర్తుల పాత్ర తగ్గి సహాయం నిజంగా రైతులకే చేరుతుందని చెప్పేసి వారి వాదనను. వాస్తవానికి చెప్పాలంటే సేమ్ అయితే ఏదైతే మనం చేస్తున్నటువంటి కష్టం ఇంకా పెరుగుతూ పోతుంది, కాకపోతే వచ్చేటువంటి లాభం మాత్రం తగ్గుతుంది. ఎందుకు ఇది ఎక్కడ పోతుంది అంటే, చేసేటువంటి కష్టం ఇంకా పెరుగుతున్నా కూడా లాభం ఎందుకు రావడం లేదనంటే, ఏదైతే మనము తీసుకున్నటువంటి వస్తువుల రేట్లు అధికంగా పెరగడం వలన అదే ఖర్చు, అదే సమయాన్ని, అదే శ్రమను మనం వినియోగించినప్పటికీ కూడా అధిక మొత్తంలోనైతే లాభాలు రావడం లేదు. బయట పెరుగుతున్నటువంటి ఖర్చులతోని అన్నదాతలకు భారంగా మారుతుంది ఈ యొక్క వ్యవసాయం అనేటువంటిది. కనీస మద్దతు ధర అంశం రైతుల ఉద్యమాలు ఎప్పటికీ కీలకంగా ఉంటుంది. ఎంఎస్పీకి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలన్నది రైతుల అతిపెద్ద డిమాండ్. అయితే ప్రస్తుత సంకేతాల ప్రకారం 2026 బడ్జెట్లో ఎంఎస్పీలను చట్టబద్ధం చేసే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వము ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి C2 ఖర్చులపై 50% లాభం అనే సూత్రాన్ని కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ 2026 రబీ సీజన్ కు ఎంఎస్పీలను ఆమోదించింది. గోధుమలకు క్వింటాలకు 2,585గా నిర్ణయించడం జరిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 160 రూపాయలు ఎక్కువగా ఉంటుంది. 2026లో ప్రభుత్వ సేకరణ విలువ దాదాపుగా 84,263 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే ఎంఎస్పీ పెరుగుతుంది, సేకరణ కూడా కొనసాగుతుంది, కానీ చట్టపరమైనటువంటి రక్షణ ఆశ మాత్రము ఇంకా దూరంగానే ఉంటుంది. అయితే
కనీస మద్దతు ధరకు చట్టపరమైనటువంటి ఇంతకంటే తక్కువగా తీసుకోకూడదు అనేటువంటి ఒక చట్టం ద్వారా ఉండాలి అనేటువంటిది ప్రతి అన్నదాతలో ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం హెచ్చు తగ్గులు కాకుండా మినిమం గింత ఉంటుంది. ఇది ఖచ్చితంగా పెట్టాలి అన్నదాతలకు అనేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి హామీ, చట్టబద్ధంగా ఒకటి ఉండాలి అనేటువంటిది అన్నదాతల నుంచి వస్తున్నటువంటి ఒక పెద్ద డిమాండ్. ఎరువుల సబ్సిడీ విషయంలో 2026 బడ్జెట్ అత్యంత సున్నితమైనది కావచ్చని ఆర్థిక వర్గాలు చెప్తున్నాయి. 2026 ఎరువుల సబ్సిడీ భారం దాదాపు 1.68 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనాలు అయినా ఉన్నాయి. అయితే ఈ భారాన్ని పూర్తిగా కొనసాగించడం ప్రభుత్వానికి కష్టమే కావడంతో దశల వారీగా హేతుబద్ధీకరణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాలసీ రీసెర్చ్ సంస్థ PRS ఇండియా నివేదికల ప్రకారం వ్యవసాయ బడ్జెట్లో పెద్ద భాగం ఇప్పటికే పీఎం కిసాన్ మరియు సబ్సిడీలకే వెళుతుంది. ఆర్థిక క్రమశిక్షణపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇకపై సబ్సిడీలను మరింత లక్ష్యంగా టార్గెట్గా అమలు చేయాలని భావిస్తుంది. వాస్తవాన్ని చెప్పాలంటే సబ్సిడీ అనేటువంటిది ఖచ్చితంగా అన్నదాతలకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అనేక రకాలైనటువంటి ఖర్చులు పెరగడం వలన సబ్సిడీ అనేటువంటిది అన్నదాతలకు అతి ముఖ్యంగా ఉంది. ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లోనైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సబ్సిడీలను కొంత మేరకు ఇంకా పెంచితే బాగుంటుంది అని చెప్పేసి అన్నదాతలు అయితే భావిస్తున్నారు. దీని భాగంగా యూరియా, ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీ విధానంలో మార్పులు రావచ్చని, నానో యూరియా, ద్రవ యూరియా వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఖర్చులు తగ్గడం, ఎరువుల వృధాను నివారించడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక వైపు ప్రభుత్వ వ్యయం నియంత్రణలోకి వస్తుంది, మరోవైపు రైతులకు సమర్థవంతమైన ఉపయోగం సాధ్యమవుతుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే యూరియా అనేటువంటిది చాలా కొరతగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆన్లైన్లో ఏదైతే మనకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అనేటువంటిది ఒకటి రావడం జరిగింది. అందులో బుక్ చేసుకున్నటువంటి వారికి అందులో బుక్ చేసుకుంటే ఎన్ని బ్యాగులు మనకు వస్తే అన్నీ మాత్రమే మనకు మన మండలంలో కానీ మన ఊర్లో కానీ ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాప్ ఏ షాప్లో ఉంటే ఆ షాప్లో తీసుకోవడం జరుగుతుంది. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఈ యూరియా అనేటువంటిది ఇలా బ్యాగుల రూపంలో అంటే బుకింగ్ ద్వారా ఇవ్వడం కొంత మేరకు కరెక్టే అయినప్పటికీ కొంత ఏంటంటే పట్టాలు లేనటువంటి వారికి కొంత ఇబ్బంది కలుగుతుంది. దీని ద్వారానైతే మనకు అధిక యూరియా వాడకుండా నియంత్రించవచ్చు అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశము కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కూడా అధికంగా యూరియా అనేటువంటి వాడుతున్నారు, దానివల్ల మనకు భూమి కాలుష్యం అయిపోతుందని చెప్పేసి నియంత్రణ కోసం అని చెప్పేసి వాళ్ళైతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. మొత్తం మీద చూస్తే బడ్జెట్ 2026లో రైతులకు నేరుగా ప్రయోజనం కలిగించే నిర్ణయాలే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచడం అత్యంత ప్రజా ఆదరణ పొందిన అమలులోకి వచ్చే అవకాశం ఉన్న చర్యగా భావిస్తున్నారు. ఎంఎస్పీ పెరుగుతుంది, ప్రభుత్వ సేకరణ కొనసాగుతుంది. కానీ చట్టపరమైన హామీ విషయంలో ఆశలు ఇప్పటికీ మసకబారినవి. ఎరువుల సబ్సిడీలో మాత్రము సంస్కరణలు తప్పక పరిగణలోనికి వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు రైతులందరి చూపు బడ్జెట్ 2026 పైనే ఉంది. ఈ బడ్జెట్ ద్వారా వారి జేబుల్లో ఎంత డబ్బు చేరుతుంది, వ్యవసాయ వ్యవస్థలో ఎంత మేర మార్పు వస్తుందని ఇక్కడితో తేలనుంది. వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే వ్యవసాయం మీద ఎక్కువగా దృష్టి పెట్టి కొంత సబ్సిడీ కానీ కొంత అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మేరకు అయితే ఆదుకుంటున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి 2026 బడ్జెట్లోనైతే ఖచ్చితంగా పీఎం కిసాన్ మరియు మనకు మద్దతు ధరకు చట్టపరమైనటువంటి హామీ వస్తుంది అని చెప్పేసి నేనైతే తప్పకుండా అనుకుంటున్నాను. ఇక చూడాలి మరి. ఇది కాబట్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.